మీరు చేయనట్లయితే దేవుడు వేరొక్కరిని ఎన్నుకుంటారు కదా. దేవుడు మనకు అప్పచెప్పిన పనిని మనం చేయకపోతే దేవుడు బాధ ఉంటుంది, కొంచెం వేదన ఉంటుంది కదండి. నిజంగా అయ్యో నేను చేయలేదు. చాలా మంది అనేక సార్లు మనం చేయలేని పరిస్థితుల్లో ఉంటాం. గాడ్ ఈజ్ నాట్ ఇన్ నీడ్ ఆఫ్ us, వీఆర్ ఇన్ నీడ్ ఆఫ్ గాడ్. ఎంతమంది నమ్ముతారండి? మనము కాకపోతే ఇంకా ఎవరో ఒకరు ఉంటారు దేవునికి, కానీ మనకి దేవుడు ఎంతో అవసరము. అందుకని రక్షణ జీవితాన్ని భయముతో వణుకుతో కాపాడుకోండి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. గాడ్ ఇస్ సేయింగ్, మీ రక్షణ జీవితాన్ని మీకు కాపాడుకోండి. ఇఫ్ యూ డు నాట్ డూ ద జాబ్ దట్ గాడ్ హెస్ గివెన్ యూ, దేవుడు మీకు ఏది అప్పచెప్పినా, ఒకవేళ అది క్లీనింగ్ పని అయినా, అది వాయిద్యాలు వాయించే పని అయినా, అది ప్రసంగాలు చెప్పే పని అయినా, లేకపోతే ఇంట్లో ఇల్లాల పని అయినా, లేకపోతే ఏ పని అయినా, యూ నో వాట్ గాడ్ హెస్ అసైన్డ్ యూ. మీకు ఏ పని ఇచ్చినా మీరు సరిగ్గా చేయలేదనుకోండి, గర్వం వచ్చిందనుకోండి, అహం వచ్చిందనుకోండి, ఏదైనా తేడా కొట్టిందనుకోండి, దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు లేకపోతే ఇంకొకరిని ఎన్నుకుంటాను, నువ్వు ఒక్కడే అనుకుంటున్నావు.